पार्धरूपाणि शतशोधसहस्रहस नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च. పార్థ, దివ్యములై నానా విధములై అనేక వర్ణములై అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము. ప్రభో కృష్ణ, పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంచ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతం నాంతం న మధ్యం న పురస్తవాదిన్ పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. దంశ్రాకరాళాని చ తే ముఖాని దృష్టైవ కాలానలసన్నిభాని దిశో న జానే నలభేశ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగా గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పుచున్నది. అట్లయ్యు నీ ఆకారమున ఆద్యంత మధ్యములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. తాన ప్రభో, నా యందు దయ ఉంచి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. అర్జున, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృతః ఋతేషు పిత్వాన్ న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జున, ఈ ప్రపంచమునెల్ల నశింపుజేయు బలిష్టమైన కాలస్వరూపుడు నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతకగల వారిందెవ్వరనూ లేరు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథా జ్ఞానపి యోధవీరాన్ మయా హత్వాంసజంజ హింజావధిష్టాః యుద్ధస్వజేతాశిరనే సపత్నాన్. ఇప్పటికే ద్రోణ భీష్మ జయద్రథ కర్ణాధియోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహంతదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే సహస్రబాహో భవ విశ్వమూర్తే. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గదా చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ. సుదర్శనమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య స్వరూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అర్జున, నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ సదా కోరుచుందురు. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యాయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత
ते मे యుక్తతమామతాః. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు ఆద్యంతము నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాన్ శాంతిరంతరం. అభ్యాసయోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్నా కర్మఫల త్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుచున్నది. అనపేక్షస్సు చిద్దక్షాః ఉదాసీనో గతం యదః సర్వారంభ పరిత్యాగి యో మందృక్పస్య మే ప్రియః. ఎవరు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతహితుడై భయమును వీడి కర్మఫలత్యాగి అయి నాకు భక్తుడగును అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంజ్ఞ వివర్జితః తుల్య నిందార్ముతిన్మౌనీ సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల యందును మానవ మానముల యందును శీతోష్ణ సుఖదుఖాదుల యందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చెలించిన మనస్సు గలవాడై నా యందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తర్విచః. అర్జున, దేహము క్షేత్రమనియు దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథాః. ఆత్మజ్ఞానముందు మనస్సు లగ్నము చేయుచు మోక్షప్రాప్తి యందు దృష్టి కలిగి ఉండుట జ్ఞాన మార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడును. కార్యాకారణకర్తృత్వే హేతుర్ ప్రకృతిరుచ్యతే పురుషస్య సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ప్రకృతిని మాయని అందురు, అది శరీర సుఖ దుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖదుఖములను అనుభవించుచుండును. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్య వినశ్యత్వం యః పశ్యతి స పశ్యతి. శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచును వాడే ఎరిగినవాడు.